కార్యక్రమానికి విచ్చేసిన మన ఆర్టీఓ కిరణ్మయ్ గారికి, బ్రేక్ ఇన్స్పెక్టర్ అనిల్ గారికి, అలాగే మా నాన్నగారు ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ నెరవల్ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లాయర్ సుధాకర్ రెడ్డి గారికి, బెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న అన్ని మండలాల అధ్యక్షులకి, ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకి, కుటుంబ సభ్యులకి, ఆటో డ్రైవర్లకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనందరం దసరా ఉత్సవాలు చేసుకొని ఆటోలకు కానీ వాహనాలన్నిటికీ కూడా పూజ చేసుకున్నాం. ఈ రోజు 4వ తారీఖున ఆటో డ్రైవర్లు కష్టాన్ని గుర్తించి 15,000 ఆటో డ్రైవర్లు అకౌంట్ లో నేరుగా పడేలాగా చేసిన మన ముఖ్యమంత్రి గారికి సూలూరుపేట నియోజకవర్గ ఆటో డ్రైవర్లు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ర్యాలీగా బయలుదేరితే ఆటో డ్రైవర్ అన్నల సంతోషాన్ని, ఆనందాన్ని ఈరోజు చూడటం జరిగింది. వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మనం ఫ్రీ బస్ అని మెన్షన్ చేసినప్పుడు గత ప్రభుత్వ నాయకులు ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఆటో డ్రైవర్లు అందరినీ కూడా రెచ్చగొట్టడం మనం చూసాం. కానీ ఆటో డ్రైవర్లు ఎవ్వరు కూడా నిస్సహాయత చెందకుండా మన చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అన్యాయం జరగదని ఆ రోజు నమ్మి ఈ రోజు మనందరి వెనుక నిలబడి ఈ రోజు ఓట్లేసిన పరిస్థితి మనం చూసాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన 10,000 కాకుండా 5,000 ఎక్స్ట్రా వేసి 15,000 చేసి ఆటో డ్రైవర్ల అన్నల జోబీల్లోకి వెళ్లేలాగా ఈ రోజు 15,000 శాంక్షన్ చేసి వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఆయన మాట చెప్తే మాట ప్రకారం నిలబడతారు. ఎంత కష్టం వచ్చినా ఆ పనిని చేసేంత వరకు ఆయన నిద్రపోరు. ఆయన ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆయన మొదటి నుంచి చెప్పేది పేదరికాన్ని నిర్మూలిస్తారని. ఆ మాట ప్రకారం నిలబడి ప్రతి పేదవాడికి అండగా నిలబడుతూ సూపర్ 6 లో మనకు మొట్టమొదటిగా చెప్పింది 60 ఏళ్లు నిండిన వాళ్ళకి గత ప్రభుత్వంలో నాంచి 2,000 నుంచి 3,000 చేస్తే ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది. ఒక 60 ఏళ్లు దాటిన వాళ్ళకే కాకుండా ఒంటరి మహిళలున్నా, వితంతువులున్నా ఈ రోజు మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నారు. అలాగే వికలాంగులకి 3,000 ఇస్తుంటే దాన్ని ఈ రోజు రెట్టింపు చేసి 6,000 రూపాయలు పెన్షన్లు వాళ్ళకి అందజేస్తున్నారు. ఎందుకంటే వికలాంగులకి వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటది, లేదా మందులు కొనుక్కోవాల్సిన అవసరం ఉంటది. వాటన్నిటికీ 3,000 సరిపోదు కాబట్టి వాళ్ళందరికీ అండగా నిలబడుతూ ఆయన ప్రతి మీటింగ్ లో చెప్పాడు, ప్రతి పేదవాడికి నేను పెద్ద కొడుకులా ఉంటాను, ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటాను, ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటానని. ఆ మాట నిలబెట్టుకొని పెన్షన్లన్నీ కూడా 4,000, 6,000, 10,000, కిడ్నీ పేషెంట్లకు 10,000 ఇస్తున్నారు. పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఈ రకంగా ఆయన చేయూతను అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.